పల్లవి, నువ్వు నిజంగా వీడి కోసమే పుట్టావనుకుంటా. అవును, ఫస్ట్ టైం అందరం ఆల్బమ్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు పెన్ డ్రైవ్ మిస్ అయిపోతే అది తీసుకొచ్చి ఛాన్స్ మిస్ అవ్వకుండా వీడిని గెలిపించావు. పాట పాడే సమయానికి గొంతు ఓపెన్ అయ్యేలా చేసి గెలిచేలా చేసావు. నువ్వు ఇంట్లో కాదు, వీడి పక్కనుంటే వీడికి తిరిగే ఉండదు. నానమ్మా, వాడికి ఏం కాదు, నువ్వు టెన్షన్ పడకు. నువ్వున్నంత కూల్గా నేనుండలేనురా. అన్నయ్య కోసం పల్లవి వెళ్ళింది కదా నానమ్మా. అది వెళ్ళింది కాబట్టే అతగాడి గొంతు వస్తుందో పూర్తిగా పోతుందో అని టెన్షన్ పడుతుందనుకుంటా. పల్లవి వెళ్ళింది కాబట్టే కొంతలో కొంతైనా ప్రశాంతంగా ఉన్నాను. పల్లవి ఏమైనా డాక్టరా? తను వెళ్తే వాడి గొంతు బాగైపోవటానికి? అది డాక్టర్ కాకపోయినా దాంది మంచి మనసే, మంచి హస్తవాసి. అలాంటి వాళ్ళ చెయ్యి తగిలితే ఎలాంటి రోగమైనా నయమైపోతుంది. ఆవిడ గారి గొప్పలు మీరే చెప్పాలి. వెళ్ళిందిగా, వస్తే తెలుస్తుంది గొప్పతనం ఏంటో, హస్తవాసేంటో. అదిగో అన్నయ్య వచ్చేశాడు. చరణ్, ఏంట్రా గొంతేదో ప్రాబ్లం అయిందంట? ఏమైంది? ఏమైంది చరణ్? మాట్లాడవేంటి? ఏం మాట్లాడవేంటి? హ, ఇంకేం మాట్లాడతాడు? గొంతు ఓపెన్ అయ్యి ఉంటే ఈ పాటికి నోరు తెరిచి మాట్లాడేవాడు కదా. ఈ పల్లవి వెళ్ళింది కదా, ఉన్న గొంతు పోయిందనుకుంటా. లేదండి, నా గొంతు బాగైంది. పల్లవి టైంకి వచ్చి మందిచ్చి నా గొంతు బాగయ్యేలా చేసింది.